బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. మనతో ఉన్న గెస్ట్లు ఎవరనంటే తండ్రి కొడుకు అయినా కూడా చాలా మంది బ్రదర్స్ అనుకుంటారు. కట్టుకున్న పచ్చచీర బాగుందే చిలకమ్మ నాకు ప్రేమతో అంకితం నా ప్రతి రీల్స్ చేయడం డాడీకి మీరే నేర్పించారా? అంటే డాడీకి ఇంట్రెస్ట్ ఆల్రెడీ. నేను చేస్తుంటే నేను కూడా చేస్తా. ఆ ఫస్ట్ వీడియో నేను 5 మిలియన్ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కింద అందరు తాత తాత అని చెప్పి కామెంట్. తాత తాత. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎలా లవ్? వన్ సైడ్ లవ్. మిస్సెస్ నన్ను లవ్ చేశారు. ఆవిడని లవ్ చేశారా? ఓకే. ఆ ప్రేమ అనే ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు దానికన్నా ముందే. ఇప్పుడు దాకా మీరు పాడిన పాటలు కానీ మీరు రాసిన పాటలు కానీ ఉన్నాయి కదా, దాంట్లో బాగా ఫేమస్ అయిన పాట ఏమన్నా ఉందా? వశీకర మంత్రము వేసావే నా వన్నెల బొమ్మ, కనికట్టు ఏదో చేసావే నా ముద్దుల గుమ్మ, నిలువెత్తు బంగారమా మది మెచ్చిన శృంగారమా, ఏ మిల్కుతో చేశాడమ్మా నిన్న బ్రహ్మ. అమ్మో వాయిస్ బాగుంది కదా అసలు. నీకు మీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా చాలా మంది చెప్తుంటారా మీ డాడీ గురించి కానీ? ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు? బయటకు వెళ్తే ఒరే ఏంద్ర మీ నాయన కింద ఎట్లా తిడుతున్నారు, ఒరే ఇదేంద్ర అట్ట అన్నారు అని అట్లాంటి అన్నీ విన్నప్పుడు అసలు వాళ్ళకి మేము ఏ సంబంధం ఇవ్వాలి తెలీదు. ఇంకా అక్కడే ఉండాలా, ఇంకా అసలు నుంచి వెళ్ళిపోవాలా అని అసలు ఏ అర్థం కాదు. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్లు ఎవరనంటే తండ్రి కొడుకు అయినా కూడా చాలా మంది బ్రదర్స్ అనుకుంటారు. సో ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగా తన అబ్బాయి కన్నా తండ్రి వీడియోస్ మాత్రం ఫుల్ వైరల్ అవుతున్నాయి. సో వాళ్ళ స్టోరీ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఫుల్ ఇంటర్వ్యూ మాత్రం కంపల్సరిగా చూడండి. సో షఫీ గారు అండ్ అలీం. హలీమా? అలీం మేడం. అలీం. ఓకే. ఎలా ఉన్నారు? హ్యాపీయా? ముఖం మీద హ్యాపీయా? అంటే లోపడేముంది? బాధ. ఎందుకు? ఏదో చేస్తున్నాం, చేయాలనుకుంటున్నాం, కానీ ఆ రీచ్ ఇంకా అవ్వలేదు. అవునా? అంటే ఏం ప్రయత్నిస్తుంటే రీచ్ అవ్వట్లే? ఏ రీచ్ కావాలి? రైటర్గా అయితే ఒక 15 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. అవునా? ఎవరు అవకాశం ఇవ్వలేదు. వచ్చిన అవకాశం ఒకరు తీసుకొని వాళ్ళ మిస్సెస్ పేరు రాసుకున్నారు మూవీలో. తర్వాత అప్పుడైతే నేను హైదరాబాద్లో ఉన్నాను. మూవీకి కూడా సాంగ్ రైటర్గా చేశారా? ప్రైవేట్ సాంగ్ చాలా చేస్తున్నాను. మూవీకి చేసిన తర్వాత అతను వాళ్ళ మిస్సెస్ నేమ్ రాసుకున్నారు దాంట్లో. ఇంకా ఫ్రెండే అలా చేశాడు కదా అని చెప్పి అప్పటి నుంచి తిరిగి నెల్లూరుకి వెళ్ళిపోయా, మా సొంత ఊరికి. అప్పటి నుంచి ఇంకా వేరే పని చేసుకుంటూ అప్పుడప్పుడు ఏమైనా పాటలు కావాలంటే ఫ్రెండ్స్కి రాసి ఇవ్వడం. ఫ్రీగానేనా? ఫ్రీగానే. కొన్ని ఆల్బమ్స్ ఉన్నాయి, అవి టెంపుల్కి సంబంధించినవి, అవి అయితే అమౌంట్ ఇస్తారు. ఓకే. నేనే కంపోజ్ చేసి మ్యూజిక్ చేసి ఇస్తాను. అవి పాటలు అయిన తర్వాత పాటకింతని అమౌంట్ ఇచ్చేస్తారు. మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ us 8688946778. నీ ఇన్స్టా పేజ్ కన్నా మీ ఫాదర్ ది చాలా రీచ్ ఉంది. చాలా అసలు వెళ్ళిపోతాయి వీడియోస్. చాలా మంది కమెంట్స్ పెడుతుండొచ్చు, ఏమన్నా నువ్వే చెప్పొచ్చు కదా. బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి మేడం. ఎలా? ఏమని? అంటే డాడీకే ఎక్కువ వస్తాయి. ఈ వీడియోస్ నీకు అవసరమా ఈ వయసులో, అరే నీ పని నువ్వు చూసుకోరా అని చెప్పి చాలా ఈ వల్గర్గా చాలా మాట్లాడతారు. అవన్నీ చూసుకుంటూ బాధపడుతూ ఉంటాము. అంటే అసలు మనం ఎవరిని ఏమనలేదు కదా, మన పార్టీ మనం చేసుకుంటున్నాం, అయినా మమ్మల్ని అసలు మనకి సపోర్ట్ లేకుండా మరీ ఇంత తొక్కేయడం, మరీ ఇంత బాధలా అని చెప్పి అప్పుడప్పుడు బాధపడతా ఉంటాం. ఓకే. రీల్స్ చేయడం డాడీకి మీరే నేర్పించారా? అవును మేడం. అంటే డాడీకి ఇంట్రెస్ట్ ఆల్రెడీ. నేను చేస్తుంటే నేను కూడా చేస్తా. అట్లా ఒకసారి ఫస్ట్ ఒక సాంగ్ చేశారు, ఫోక్ సాంగ్. అక్కడ అది స్టార్ట్ అయిపోయింది. అక్కడి ఫస్ట్ వీడియో నేను 5 మిలియన్ వెళ్ళిపోయింది. డాడీది ఫస్ట్ రీల్. అక్కడి నుంచి కింద అందరు తాత తాత అని చెప్పి కామెంట్. తాత 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 అని చెప్పి కామెంట్ లో పెడుతూ ఇంకా ఏ రీల్ పెట్టినా అట్లే వెళ్తుంది. మీకు ఇష్టమేనా తాత అంటే అందరూ? నేను తాతనే కదా. అవునా? అంటే గ్లామర్ తో దాపెట్టేస్తున్నారు మొత్తం. అంటే మా బిడ్డలకు పిల్లలు పెట్టకపోయినా మా అన్నోళ్ళ బిడ్డలకు పిల్లలు పెట్టేస్తున్నారు. అల్లు నేను తాత అయి ఉన్నాను, అప్పుడు తాత నన్ను తప్పే ఉంది. ఓకే. ఒక అబ్బాయేనా మీకు? ఇద్దరు. పెద్ద అయినా. మ్యారేజ్ అయిందా? లేదు. తను ఏం చేస్తుంటారు? ఫోటోగ్రఫీ. మీరు? నేను డాన్సర్ మేడం. డాన్సరా? అంటే డాడీ కూడా డాన్సరే చిన్నప్పటి నుంచి. సేమ్ అదే నాకు కూడా డాన్సర్. నేను కూడా అట్లే. ఓకే. నేను స్టార్టింగ్ డాన్స్ చేశాను మేడం. స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసేవాడిని. దాని తర్వాత ఆపేసి ఇటు హైదరాబాద్కి వచ్చా రైటర్ అవుదామని.
దాని తర్వాత ఇక్కడ చాలా ఏళ్ళు ఉన్నాను. దాని తర్వాత బ్యాక్ వెళ్ళిపోయాను. బాగా జీవితం మొత్తం ఎమోషనల్ చాలా అయిపోయినట్టుంది. ఇప్పుడు మా అబ్బాయి అంటుంటాడు, నేను హైదరాబాద్కి వెళ్తాను. వెళ్తే ఎలా ఉంటుందో వీళ్ళకి చెప్పాను నేను. ఇది పరిస్థితి హైదరాబాద్లో. నువ్వు ఒక టీవీలో చూసి అతను హీరో చెప్పుకోవడం తప్ప ఆడికి వెళ్తే నువ్వు ఎలా ఉంటావు, నీ పరిస్థితి ఇది. ఈరోజు చూసాడు వాడు. మనం వీడికి వస్తే మనం ఏమేమి తీసుకోవాలి, రూమ్ తీసుకోవాలా, ఫుడ్, ఉదయం టిఫిన్, ఈ బడ్జెట్ అంట, ఇదంతా అంత ఇది చూసుకొని నువ్వు బయటికి వెళ్ళి హైదరాబాద్లో పని చేసుకుని బతికి మళ్ళీ నువ్వు ఫేమ్ అవ్వగలుగుతావా? ఆ రోజులు పోయినాయి. ఈరోజు చూశాడు. అదే గతం నేను అనుభవించాను. అందుకని ఇప్పుడు అక్కర్లేదు. ఒకవేళ నా పాటలు ఏమైనా నచ్చితే ఎవరైనా వచ్చి ఈ పాటలు బాగుంది, లేకుంటే మీరు పాట రాయగలుగుతారా అని అడుగుతారేమో మంచి ప్యాసతో నేను ఇన్స్టాగ్రామ్లో చేయడం. ఓకే, ఇప్పుడు దాకా మీరు పాడిన పాటలు కానీ మీరు రాసిన పాటలు కానీ ఉన్నాయి కదా, దాంట్లో బాగా ఫేమస్ అయిన పాట ఏమైనా ఉందా? ఇది కశ్మీర్ ఖవాలి ఉంది మేడం. ఏది ఒకసారి వాడండి. మేరీ ఆవాజ్ సున్ లే కరీముల్లా షాఖాదరి, మేరీ ఆవాజ్ సున్ లే కరీముల్లా షాఖాదరి, కరీముల్లా షాఖాదరి, కరీముల్లా షాఖాదరి, ఖాదరి 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 या काले शाह मस्तान वली करीमुल्ला షాఖాదరి. అమ్మో, వాయిస్ బాగుంది కదా అసలు. హిందీ సాంగ్స్, ఇంకా తెలుగు సాంగ్స్. అదే తెలుగు సాంగ్స్ లేవా? తెలుగు ఉన్నాయి మేడం. లవ్ సాంగ్స్ ఉన్నాయి, లవ్ ఫెయిలియర్స్ ఉన్నాయి. దాంట్లో బాగా మంచిగా ఉన్న పాట ఏమైనా ఉందా? వశీకర మంత్రము వేసావే నా వన్నెల బొమ్మ, కనికట్టు ఏదో చేసావే నా ముద్దుల గుమ్మ, నిలువెత్తు బంగారమా, మది మెచ్చిన శృంగారమా, ఏ మిల్కుతో చేశాడమ్మా నిన్న బ్రహ్మ, నీ కనులే కాశ్మీరమా, నీ నడకే నయాగారమా, నీ అత్త కొడుకై పుడితే బాగుండేదమ్మా, ఏం మాయో చేసావే, ఏం మాయో చేసావే, ఏం మాయో ఏం మాయో ఏం మాయో చేసావే, లేకంటూ తెలియని నాతో ప్రేమ లేఖ రాయించావే, కలలంటూ రాని నాకు కలవరము నువ్వే నువ్వే, అద్దంలో నా రూపం నీలా కనిపిస్తోందే, బయటేసిన ప్రతి పాప నీలా అనిపిస్తోందే, ఆటిల్ లింక్ కట్టరువా మన్మధుని సిస్టరువా, నువ్వే అసే నువ్వే అసే నువ్వే 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 నువ్వే, ఏం మాయో చేసావే, ఏం మాయో చేసావే, అసే నువ్వేనే. ఓహో, బాగానే మాడుతున్నారు. అసలు గొంతు ప్రాబ్లం కదా, అంటే ఒక ఏజ్ వచ్చేసరికి మనకి బేస్ చేయడమే మాట్లాడడమే కొద్దిగా ఇది ఉంటుంది. అలాంటిది పాటలు పాడేస్తున్నారు మీరు మొత్తానికి. నేను ఫస్ట్ నుంచి సింగర్, స్టేజ్ మీద సింగింగ్ చేసేవాడిని. ఇంకా ఖవాలి కంటే కొంచెం సన్నగా పాడేవాడిని, లేదా పాటగా మార్చి వేరేగా పాడేవాడిని. ఇప్పుడైతే ఈ మధ్య ఒక సాంగ్ చేశాను మా అబ్బాయి కోసం, వీడియో సాంగ్ చేద్దామని. నా హెల్త్ బాగాలేక అప్పుడే చేయగలిగింది, నాకు యాక్సిడెంట్ అయ్యి. ఎందుకు, ఎట్లా యాక్సిడెంట్ అయింది? ఎక్సెల్ మా చిన్న బడి నేను సామాన్ తెచ్చుకుంటాను, వస్తాను, నేను వెనకాల నుంచి వెహికల్ అతను వచ్చి గుద్దేశాడు. అది ఇప్పుడు ఫ్రాక్చర్ అయిపోయింది. అందుకు ఆ షూటింగ్ ఆపేసి ఆ సాంగ్ మొత్తం రెడీ చేసి పెట్టున్నా. నేను ఎలా చేయలేకపోయాను, మా అబ్బాయిని నాకు మంచి సాంగ్ చేసి వాడిని పాపులర్ చేయాలని ఆ సాంగ్ చేశాను. అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఓకేనా హెల్త్? బాగుంది మేడం. ఇప్పుడు నీ లైఫ్లో నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? నా లైఫ్లో అంటూ నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అని ఏం లేదు మేడం. అంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఏదైనా పస్తు లేకుండా నేను నా తల్లిదండ్రులని బాగా చూసుకుంటే చాలు, అది నా గోల్. నీకు మీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా చాలా మంది చెప్తుంటారా మీ డాడీ గురించి కానీ, ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు? నార్మల్గా అయితే చాలా మంది చెప్తారు మేడం, అరే నీకంటే మీ డాడీ బాగా చేస్తున్నారా రీల్స్, రే నువ్వు వేస్ట్ రా అని అంటారు కొద్దిమంది. అంటే మా డాడీ అని తెలియని వాళ్ళు ఏమంటే, అరే ఆ ముసలోడు చూడు, ఇది చూడు, చాలా బ్యాడ్గా మాట్లాడడం. తర్వాత మా డాడీ అని తెలిసిన తర్వాత వాళ్ళు చుప్చాప్గా అయిపోవడం, ఇట్లా చాలా ఫేస్ చేశాను మేడం. కానీ గ్రేట్ కదా నువ్వు, మీ డాడీ సపోర్ట్ ఇంతగానం చేస్తున్నారు. ఆయన ఏజ్ ఎలాంటిది అసలు, ఆయనని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చూసుకోవాలి మేడం. ఉందా అలా? ఎందుకు లేదు మేడం, ఇప్పుడు మా డాడీ నన్ను ఇంతగా చేస్తున్నందుకు నేను తనని చూసుకోవాలి కదా. తను మమ్మల్ని చేసినా చేయకపోయినా డాడీని చూసుకోవాలి. ఇప్పుడు డాడీతోని చిన్నప్పటి నుంచి మూమెంట్స్ ఉంటాయి కదా, దానిలో బాగా గుర్తుండిపోయిన మూమెంట్ ఏమైనా ఉందా నీకు? బాగా
గుర్తుండిపోవడం అంటే ఇంకా కొట్టడం. ఎందుకు, ఏం చేసావు? అంటే నాకు చిన్నప్పటి నుంచి హార్స్ అంటే కొంచెం పిచ్చి మేడం. హార్స్ రైడింగ్ మా ఇంటి పక్కన ఉండేది, వాళ్ళతో ఎప్పుడు నేను వెళ్తా ఉండేవాడిని. అది డాడీకి నచ్చదు, అంటే నేను ఎండలో వెళ్ళబాకు తిరగబాకు అని అట్లా అని అది పట్టించుకోకుండా వెళ్తా ఉంటే ఒకసారి చెట్టు గడ్డేసి కొట్టారు ఇంటికాడ. చెట్టు కట్టేసా? చిన్నప్పుడు చెట్టు గడ్డేసి కొట్టారు, అది మర్చిపోలేవు. సాడ్ మూమెంట్స్ అంటే డాడీకి బాగాలేకుండా వచ్చింది మేడం. అంటే డ్రింక్ అలవాటు ఉంది, ఆ డ్రింక్ వల్ల అంటే లోపల ఏదో పాడైపోయి ఇంకా బతకరు. ఐఎమ్ సారీ అనేసారు మేడం బయట. ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలీదు, మన దగ్గర చూసే రూపాయి లేదు, ఏం చేయాలి తెలీదు. మనకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ తరపున వాళ్ళు రికమెండేషన్ చేశారు. అది కూడా బతుకుతారో లేదైతే మేమైతే చెప్పలేము, 5 days వరకు అన్నారు. అప్పుడు కూడా ఎన్ని చేసినా ఇప్పుడు డాడీ కావాలి కదా మేడం. మరి ఏమైంది లాస్ట్కి? ఎట్లా దేవుడి దయ వల్ల డాడీ బయటపడ్డాడు బతికి. ఎట్లా, ఏం జరిగింది అంటే ఇప్పుడు మనం తినేటప్పుడు మెయిన్ పేగ ఉంటుంది కదా మేడం, అది డ్యామేజ్ అయిపోయింది. ఆ పేగని పగిలిపోతే ఇంకా బతకరని చెప్పేశారు. అంటే పిత్తాశయం అంటారు కదా, దాని దగ్గర డ్యామేజ్ అయిందమ్మా, అది కన్నా మీకు డ్యామేజ్ అయితే ఇంక మీ డాడీ బతకరన్నారు. దేవుడు ఉన్నాడు మేడం, ఏం కాలేదు, జాగ్రత్తగా ఇట్లా నవ్వుతూ వెళ్ళాడు, నవ్వుతూ వచ్చేసాడు. ఎందుకు అంతగానం తాగడం? అంటే ప్రెజర్ మేడం, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను పనికి పోను కదా, మా అన్న కూడా అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. అన్న కూడా ఇప్పుడు ఏమున్నా కూడా డాడీ చూసుకోవాలి. ఓన్లీ టిఫిన్ షాప్ మీద అంటే అన్నీ అవ్వదు, టిఫిన్ షాప్ మీద అవ్వదు. ఇంకా బయట అప్పు తీసుకుంటాం కదా, ఆ అప్పు కట్టలేక వేరే అప్పు తీసుకోవడం, ఆ అప్పు కట్టలేక ఇంకో అప్పు తీసుకోవడం, అప్పు మీద అప్పు ఎక్కువ పడిపోయి ఇంకా ఏం చేయలేక మాట్లాడలేక, అది నార్మలే, ఏదైనా నార్మలే. ఈ ఫుడ్ వల్ల కూడా వచ్చేసింది. బిర్యానీ ఎక్కువ ఉంటుంది, అంటే మా ముస్లిమ్స్లో ఏదైనా కూడా బిర్యానీ. మా డాడీ ఈ బిర్యానీ ఇప్పుడు తిన్నా కూడా పెయిన్ వచ్చేస్తుంది, స్టమక్ పెయిన్. ఓకే, ఎడ్యుకేషన్ అంటే 10th దాకే చదివాను మేడం. 8th 10th అంట లేదు మేడం, 10th దాకే చదివాను. 10th పాస్ మేడం. చెప్పు, పాస్ అయ్యారా? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మేడం స్కూల్లో, అదైతే గ్రేట్గా చెప్పుకుంటా. ఓకే, మరి ఎందుకు తర్వాత స్టడీ ఆపేయడం? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మేడం కల్లారా, ఈ డాడీకి బాగాలేకుండా ఇంకా ఇప్పుడు అమౌంట్ కావాలి మేడం. అందుకు నేను కూడా ఇంకా డ్యాన్స్లో మళ్ళీ దిగి ఈ చిన్న పనులు చేసుకుంటూ ఈ డ్యాన్స్కి వెళ్తూ అవి కొంచెం ఇన్కమ్ కోసం వెళ్తుంటా, అందుకోసం ఆపేసాను స్టడీ. ఓకే, ఇప్పుడు అన్న ఇన్కమ్ ఏముండదా? అన్న అంటే తీసుకెళ్తారు, ఒక 500-600 ఇస్తారు మేడం. అంటే ఆ రూమ్ రెంట్కి వాళ్ళకి సరిపోతాయి కదా, రూమ్ రెంట్కి ఫుడ్కి వాటికి సరిపోతాయి, ఇస్తారు. అంటే ఉన్నప్పుడు ఇస్తూ ఉంటారు, లేనప్పుడు మనమే ఇస్తుండాలి. బయటికి పోవాలన్నా నేర్చుకుంటున్నారు, అందుకోసం. నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఏ వయసులో ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది? 22 ఏజ్ లో. ఇప్పుడు మీ వయసు ఎంత? 45. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎలా లవ్? వన్ సైడ్ లవ్. మిస్సెస్ నన్ను లవ్ చేశారు. ఆవిడని లవ్ చేశారా? ఓకే. మా సొంత మామ కూతురే, కానీ ఆ అమ్మాయి లవ్ చేసింది. నాకు తెలిసిన తర్వాత ఆ ప్రేమ అనే ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు దానికన్నా ముందే. అందుకని ఆ ఫీల్ నేను పోగొట్టుకున్నాను కాబట్టి నన్ను ప్రేమించే వాళ్ళకి ఆ ఫీల్ తగ్గాలి అని నేను ఇష్టపడి మా మామ కూతురు చేసుకున్నాను. అంటే అప్పటికే బ్రోకెన్ ఉంటే ఎవరిని లవ్ చేసిర్రు? ఎన్ని రోజులు లవ్ చేసిర్రు? ఏమైంది స్టోరీ? నేను 7th క్లాస్ లో చేశాను. 7th క్లాస్లో? అప్పట్లో 7th క్లాస్? అప్పట్లో 7th లో లవ్ చేశాను. అప్పటి నుంచి నేను రైటర్ అయ్యాను. అప్పటి నుంచి పాటలు రాసుకునేవాడిని, అమ్మాయి మీద కవితలు రాసుకునేవాడిని, అమ్మాయి మీద పాటలు రాసుకునేవాడిని. ప్రపోజ్ చేసిర్రు అమ్మాయికి వెళ్ళి? చేశాను. ఏమని చెప్పారు? నేను ఐ లవ్ యూ లెటర్ ఇచ్చాను, అమ్మాయి ఓకే అని చెప్పింది. తర్వాత 10th క్లాస్లో నేను 10th లో ఉన్నాను. 10th లో వచ్చేసరికి అమ్మాయికి ఒక అబ్బాయి కూడా పుట్టేసాడు. ఇద్దరిది సేమ్ ఏజ్ కదా. మా ముస్లిమ్స్లో భిన్న మ్యారేజ్ చేస్తారు. నేను 7th లో ఉన్నా, అమ్మాయి 7th. అమ్మాయి 10th వచ్చేసరికి అమ్మాయి పెళ్లి చేశారు. నేను 10th లో పెళ్ళి ఉన్నాయి కదా, నేను లవ్ చేస్తున్నాను చెప్పుతో కొడతాను మా ఇంట్లో. అలా జరిగింది. అలా మిస్ అయిపోయింది అయితే. ఓకే, ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకురు మరి? 3 ఏళ్ళు. 3 years. అది మిస్ అయిపోయిన తర్వాత అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా లవ్ అలా వెళ్ళిపోయింది.
ఇంకా పాట రాసుకుంటూ లవ్ ఫెయిల్ ఇంకా అప్పటి నుంచి తాగుడు స్టార్ట్ అయిన ఉంటుంది. తాగుడు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 7th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి లవ్ సక్సెస్ అయిందని తాగాం, లవ్ ఫెయిల్ అయిందని మళ్ళీ తాగాం, అమ్మ తిట్టిందని తాగాం, నాన్న అరిచాడని తాగాం. బట్ ఎన్ని కాజ్ అంతే, దానికి బానిస అయిపోతే జీవితం అంతే. అంతే అంటారా? కాజ్ కావాలి అంతే. ఇప్పుడు మీరు బానిస అయిపోయారా? బానిస కాలేదు మేడం, అవలే. మనకు సిచ్యువేషన్స్ బానిసం చేస్తాయి వాటిని. అయిపోయినట్టే కదా, ఇంకేముంది. ప్రజెంట్ అయితే అన్ని ఒక 1 year నుంచి ఒక పైన ఇంకా 1 year పై నుంచి క్లోజ్. ఆల్కహాల్ అంతా క్లోజ్, తాగట్లే ఇంకా మొత్తానికి. చాలా తగ్గించేసాను. మీకు ఎవరైనా ప్రపోజ్ చేసిరా మీ ఆవిడ కాకుండా? చేస్తున్నాను. ఎవరు ఎలా ప్రపోజ్ చేస్తుంది? పోనీ ఎంతమంది? ఒక 7 members చేస్తున్నాను. నేను అప్పట్లో బంగారు పని చేసేవాడిని. బంగారు పని, ఓకే. మా ఊర్లో షాప్ పెట్టుకున్నప్పుడు మా పక్క నుంచి మూడు స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు మా పక్కనే ఉంటాయి. ఆ దారిలో పోయేటప్పుడు నేను షాప్లో చూసి చాలామంది సైకిల్ చేసేవాళ్ళు, లెటర్స్ రాసి చేసేవాళ్ళు తిరిగేవాళ్ళు, మా అంగడి చుట్టూ తిరిగేవాళ్ళు. అప్పుడు కొంచెం బాగున్నా. అవునా? ఇప్పుడు ఎవరు చూడలేదు. ఇప్పుడు ఎవరు చూడట్లేరు అంటారా బాబు? అంటే అప్పుడు అంటే అంతమంది ఎంటబడి లెటర్లు వేస్తుంటే హ్యాపీనెస్సా? అది హ్యాపీనెస్ కాదు మేడం, అది ఆ ఏజ్ అలాంటిదే. అదొక ఫీల్గా ఉంటుంది తప్ప దాంట్లో హ్యాపీ ఉంటుందా, నెక్స్ట్ దాని తర్వాత కష్టాలు పడతామని తెలియదు. కానీ అదొక ఫీల్, అది ప్రతి ఒక్క లైఫ్లో ఆ ఏజ్లో వచ్చే ఆ ఫీల్ లేకుంటే ఆ లైఫే లేదు. ఓకే, మొత్తానికి అయితే ఫీల్ బాగుంది. అయితే బాగుంటుంది. అంటే మీ ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, అప్పుడు మీకే లైన్ వేయడం కానీ మీకే లవ్ చేయడం కానీ ఇట్లా చాలా మంది చేస్తుంటే అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళ కుళ్ళు మేడం, అది నాకు ఇంకా ఎనర్జీ ఇచ్చేది. ఆ 10 numbers అమ్మాయి నన్ను చూస్తుంటే నా ఎనర్జీ వేరేగా ఉండేది. నేను అక్కడనే తోపుగా అనేది. చదువుకున్నారా మీరు? 10th మేడం. 10th వరకు. మీది లవ్ మ్యారేజ్ కదా, ఏం మాట్లాడారు ఫస్ట్? మాటలు లేవు. ఆ విషయం నాకు తెలిసింది. దాని తర్వాత మా మిస్సెస్కి వేరే దగ్గర ఖాయమైందని చెప్పారు. తర్వాత మా అన్న పోయేసి ఆ ఖాయమైన దాన్ని కట్ చేసి అప్పటికప్పుడే అది ఒక 6 నెలల తర్వాత వాళ్ళు మ్యారేజ్ పెట్టుకున్నారు. 1 నెలలోపే మా మ్యారేజ్ చేసి. ఇప్పుడు మీ కొడుకుని ఏం చేద్దాం అనుకుంటారు? మొత్తానికి తండ్రి చేతిలో ఇలా ఇది చేయాలి అని ఉంటే ఖచ్చితంగా ప్రతి తండ్రి వాళ్ళ కొడుకుని రాజుని చేస్తాడు. చేతిలో ఏముంది, వాడు ఏమవుతాడో అది చాలు. అంతే అంటారా? ఓకే. ఇప్పుడు మీ హెల్త్ అయితే ఓకే కదా? బాగుంది మేడం అంతా. ఇప్పుడు మీ మిస్సెస్ ఉన్నారుగా, ఆవిడలో ఏం నచ్చుతుంది మీకు? నేను ఇంత చేస్తున్నా నన్ను భరించడమే ఆమె గొప్పతనం. ఎందుకు ఏం చేస్తున్నారు ఏంటి? మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను ట్రై చేయడానికి. ఇక్కడ నుంచి కొంచెం పంపించేవాడిని అమౌంట్. నేను ఖాళీగా తిరిగినా, 1,000 రూపాయలు సంపాదించకపోయినా, 100 రూపాయలు ఎత్తుకుపోయినా, 100 రూపాయల్లోనే నా ఫ్యామిలీ రన్నింగ్ చేసుకుంటూ, ఇప్పుడు కూడా నేను సంపాదించిన సంబంధాల్లో మేము అప్పు తీసుకుంటూ అప్పు కట్టుకుంటూ దాంట్లోనే రొటేషన్ చేసుకుంటూ, ఇప్పుడు కూడా నాకు ఇటు రావాలని ఏమి ఉండదు. నా మెసేజ్ ఇప్పుడే నీకు ఛాన్స్ వస్తుంది, పో ఏం ఛాన్స్ వస్తుంది, పోయి ఒక పాటని పాడు, నీ పాట నచ్చదేమో ఎవరైనా పాట రాపిస్తాను, ఎల్లు అని పంపించింది. ఓకే. ఎప్పుడైనా లవ్ యూ అని చెప్పిరా? మరి తన ఇష్టంతో 1 side లవ్ తోటి మీ దగ్గరకు వచ్చింది, ఎప్పుడైనా మీరు ప్రపోజ్ చేసిరా? చేశారా? ఏ సిచ్యువేషన్ వచ్చింది? అంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు నా పక్కనే చూసుకుంటాను కదా, ఆయన వాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, అత్త మామ ఉన్నారు, అందరుండి కూడా నా పక్కన నిలబడింది నా మిస్సెస్ కదా. అప్పుడు అర్థమైంది. అందరు అంటారు కదా, అమ్మ జేబు చూస్తుంది, అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అంటారు. తప్పు. భార్య ఎప్పుడు కూడా జేబు చూడదు, కడుపు చూస్తుంది. అలాంటి వాటిలో నా భార్య ఒకటి. అయితే ఆ టైంలో ప్రపోజ్ చేశారా? ఏమని లవ్ యూ అన్నారా? అంటే అమ్మాయికి మామూలుగా అంటే నాకు ఇష్టం అనేది మాటలు మామూలుగా అందరికి ఇష్టం, కానీ ప్రతి భార్యకి తన భర్త ఐ లవ్ యూ చెప్తే వినాలి అని ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే ఐ లవ్ యూ చెప్పాను. చెప్పిన తర్వాత అసలు అమ్మాయి నవ్వాదో ఆ ఫీల్ అర్థం కాల. ఖచ్చితంగా చెప్పాను. అమ్మాయికి మనసులో ఆశ ఉంది, అది కూడా తీరిపోయింది అమ్మాయి. ఏం రీసెంట్ గానే ఏంది? లేదు మేడం, ఒక 5 years బ్యాక్ చెప్పాను. 5 years బ్యాక్ నుంచి హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్. నాకు 12 years నుంచి ఉంది మేడం ప్రాబ్లం. 12 ఏళ్ళ నుంచి ఉంది. కంటిన్యూ అవుతా ఉంది, మళ్ళీ రికవరీ అవుతా ఉంది, మళ్ళీ పైన వస్తూ ఉంటుంది, రికవరీ అవుతా ఉంటుంది. ఓకే. ఇప్పుడైతే ట్రీట్మెంట్ లో ఉన్నారు. నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నెక్స్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్లు కానీ మెసేజ్లు కానీ ఇంకెట్లా వస్తుంటాయి? రిప్లై ఇవ్వమని వస్తుంటారు,
మా అబ్బాయి అయితే అసలు నన్ను మెసేజ్ జోలికి పోవద్దు అంటాడు. నీకు తెలీదు, ఎవరెవరో మెసేజ్ పెడతారు, సతాయిస్తారని. నేనైతే దాని జోలికి పోను, విడిగా వదిలేస్తాను. వాడే మొత్తం హ్యాండిల్ చేస్తాను. స్కాములు జరుగుతున్నాయి కదా అవును. అంటే కదా మేడం, అట్లా ఏమైనా పంపిస్తారేమో మీకు ఛాన్స్ ఇస్తాం ఇట్లా అని. అంటే ఇప్పుడు మనకి ఛాన్స్ ఇస్తామంటే మనం హ్యాపీగా ఫీల్ అయ్యి మనం ఏది కావాలంటే అది చేస్తాం కదా. నేను చెప్తా అంటే వద్దు డాడీ అట్లాంటి నేను ఏం చేయదు, కామెంట్లకు కూడా అసలు రిప్లై ఇవ్వద్దు, మనకు అవసరం లేదు. కానీ మనకి ఎంత అవసరం లేకపోయినా కూడా బయటకు వెళ్తే ఒరే ఏంద్రా మీ నాయన కింద ఇట్లా తిడుతున్నారు, ఒరే ఇదేంద్ర అట్ట అన్నారు అని అట్లాంటివన్నీ విన్నప్పుడు అసలు వాళ్ళకి మేము ఏ సంబంధం ఇవ్వాలి తెలీదు. ఇంకా అక్కడే ఉండాలా, ఇంకా అసలు నుంచి వెళ్ళిపోవాలా అని అసలు ఏ అర్థం కాదు. అట్లే గమ్ముగా అయిపోతాం, నోట్లో నుంచి మాట్లాడదు. ఎందుకు ఇట్లా మాటలు పడ్డా. కానీ ఆ కామెంట్స్ వల్లనే ఇక్కడ కూర్చున్నాం మనం, అవునా కదా? అన్ని లైటింగ్ అయిపోయి ఇంటర్వ్యూ చేసి అప్పుడు అనుకోవాలా, అంతేనా కదా? ఇంతసేపు డాడీ లవ్ స్టోరీస్ అడిగినాం, డాడీని లవ్ అడిగినాం, ఇప్పుడు నీది చెప్పేం కదా, చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. పర్మిషన్ ఇచ్చారు. చెప్పేంత ధైర్యం లేదంటవా? లవ్ అంటే ఏం లేదు మేడం, ఏమన్నా ఉంటే చెప్తా. చెప్తారు కదా, మీరు ఆ ఏజ్ లోనే 7th క్లాస్కి లవ్ ఉంటే ఇప్పుడు ఎట్లుండాలి? 7th క్లాస్కే లవ్ ఉన్నా నా 10th అయిపోయినా ఇప్పటిదాకా మా అమ్మకి తెలియదు నేను లవ్ చేశాను. అంటే ఇప్పుడు మీకు తెలియదంట? మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు. చేసిరు కదా. ఇప్పుడు నువ్వు చెప్పే ఏం కాదు. లవ్ అంటూ ఏం లేదు మేడం, ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మా ఇంట్లో చెప్పే ఒప్పించుకునే చేసుకుంటా. ఇప్పటిదాకా నీకెవరు ప్రపోజ్ చేయలే? చాలా మంది మేడం, లెక్కలేదు. ఎక్కలేదు. నా ఇన్స్టాలోనే నా రిక్వెస్ట్లోనే ఉంటాయి. ఇట్లా స్క్రోల్ చేస్తుంటే ఓమో వస్తా ఉంటాయి, అసలు పట్టించుకోను. అసలు నేను సమయంగా ఎవరికి ఇవ్వను రిక్వెస్ట్. ఎవరైనా హాయ్ బ్రో, హాయ్ అన్నయ్య అని పెడితేనే ఇస్తా, జస్ట్ హాయ్ పెట్టినా ఇవ్వను. ఎందుకట్లా? భయం నాకు. ఎందుకు? మళ్ళీ వాళ్ళు లవ్ అని చెప్పి నువ్వు చేసి అది చేస్తా ఇట్లా చేస్తా అంటారు కదా. ఒకసారి నాకు అట్లే జరిగింది. ఎవరు చేశారేంటి? ఒక అమ్మాయి హాయ్ అని మెసేజ్ చేసింది, హలో రిప్లై ప్లీజ్ 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 అని. ఆ రిప్లై ఇచ్చాను. కొద్ది రోజులకి మీరంటే నాకు ఇష్టం అండి అన్నారు. సారీ అండి, ఐ బ్లాక్ యూ అంటే నేను చేయి కోసుకుంటాను, చచ్చిపోతాను, అది ఇది అనేది. ఆ బ్లాక్ చేసి గమ్మకి అక్కడి నుంచి నాకు భయం, అమ్మ వద్దు. ఇట్లా అయిందంట, చెప్పిండా? లేదు. మీకేం చెప్పిండు? నేను చెప్తా అన్ని డాడీ కన్నా చెప్పారు. అంటే లవ్ ఏమన్నా ఉంటే చెప్తాను కదా మేడం. జరిగినాయని చెప్పాలమ్మా. మొత్తానికి అయితే హ్యాపీగా ఉంది లైఫ్. హ్యాపీ. ఓకే, మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్. మన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకసారి చెప్పరా? అలీం స్మైలీ ఇన్స్టా ఐడి. అస్సలు అర్థం కాలేదు కదా? అలీం స్మైలీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.